లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు యాజ్ ఎ యూత్? ఎదుటోడికి నువ్వేం చెప్పినా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా లవ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఈ రోజుల్లో ఏ గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి అడిగినా మీరు మన లవ్లో పడ్డారా? కట్నం కావాలి. ఇప్పుడు అమ్మాని కూతురు అయితే రాదు. 100 కోట్ల ప్రాపర్టీ తీసుకోరండి. మొత్తం నాకు ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. మూవీస్కి ఎందుకు మీరు వదులుకుంటున్నారు? ఈరోజు ఒక ఆమె ట్రెండ్ అయితే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ విజయ్ సూరగాని మనతోని ఉన్నారు. చాలా వీడియోస్ చేస్తున్నారు, వైరల్గా అవుతున్నాయి. ఏ పోస్ట్ చేసినా కూడా రీల్ థౌజండ్స్ కాకుండా మిలియన్స్లో వెళ్తుంది, లక్షల్లో వెళ్తుంది. ఆయన చూస్తే హ్యాండ్సమ్ బాయ్, అందరు అమ్మాయిలు రాకుమారుడు తను ఇన్స్టాలో. అండ్ మీరు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే అందరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి మా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్? ఆయన ఇప్పుడు మన విజయ్ సూరగాని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో మాట్లాడదాం. హాయ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్. సూపర్. ఈ లవ్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు యాజ్ ఎ యూత్గా? లవ్ ఫెయిల్యూర్స్ కాదు, ఎవరికి చెప్పను, ఏది చెప్పను. ఎందుకంటే నా లైఫ్లో మెయిన్ నేను పాటించేది ఏమంటే డోంట్ సజెస్ట్, డోంట్ డిసైడ్ ఇన్ అదర్స్ లైఫ్. ఎదుటోడికి నువ్వేం చెప్పినా ఆ లైఫ్ నువ్వు డిసైడ్ చేయలేవు. అండ్ నువ్వు చెప్పినా కానీ ఆడు ఎవడెండో విన్నా కానీ ఆడు పాటిస్తాడన్న గ్యారంటీ లేదు. సో నేను అసలు ఎవరికి ఓకే సజెషన్లు ఇవ్వమంటే ఏదన్నా బాగా వీడు మనకి బాగా క్లోజ్, మనం చెప్తే పక్కా వింటాడు అనుకుంటే అప్పుడు ఏదైనా చెప్పుకోవచ్చు. ఇంకా లవ్ ఫెయిల్యూర్స్ అంటే ఏదో అసలు లవ్ ఫెయిల్ అంటే ఏమై ఇది కొంతమంది ఉంటారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. ఉంటారు అప్పటి వరకు ఉంటారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. లవ్ చేస్తూనే ఉంటారు, బట్ కాకపోతే ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ వల్ల వెళ్ళిపోతారు. దానికి అమ్మాయి మోసం చేసిందని చెప్పలేం, అబ్బాయి మోసం చేశాడని చెప్పలేం. లవ్ గెలిచింది, కాకపోతే అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంతే. వాళ్ళ లవ్ అట్లే ఉంటుంది కదా, ఓకే, అక్కడ ఫెయిల్ అయినట్టు కాదు. బట్ కొంతమంది ఉంటారు మోసం చేసి వెళ్ళిపోతారు, అక్కడ మాత్రం పోతుంది. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా లవ్ ఫెయిల్యూర్స్ కానీ లవ్ చేసే వాళ్ళు ఉన్నారా? మస్తు మంది ఉన్నారు. ఈ రోజుల్లో ఏ గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి అడిగినా ప్రతి ఒక్కరికి లవర్ ఉందని చెప్తారు. ఏ బాయ్స్ హాస్టల్కి వెళ్ళినా ఎవరో ఒకరు అన్నారని చెప్తారు. ఫైనల్ ఏం చేస్తారంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ లవర్స్ అందరూ ఏమైపోయారు అర్థం కాదు. అప్పుడు ఒకసారి అనిపించింది అనమాట, ఏదో డైలాగ్ ఉంది కదా, వాటర్ ట్యాంక్ ఎక్కి చూడు, మస్తు గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి, ఎవరు కావాలంటే ఆమె సెలెక్ట్ చేసుకో, బ్రేకప్ అయిందని బాధపడదు. ఓకే, అంతే. అసలు వన్స్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బ్రేకప్ అయితే ఎవరో ఒకరు పెళ్ళి అయ్యేదా కాగాలి, అప్పుడే నీది ట్రూ లవ్ అని ప్రూవ్ అవుతుంది. అవతల కన్నా పెళ్ళి అవ్వాలి, యువతల వాళ్ళకన్నా పెళ్ళి అవ్వాలి. లేకుండా ఈలోపు నువ్వు మూవ్ ఆన్ అయిపోతే వేస్ట్. మీరు మన లవ్లో పడ్డారా? లేదు బ్రో, అంత అంటే ఉంటాయి కదా, క్రష్లు ఉంటాయి. వాళ్ళు చెప్పినప్పుడు నేను ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. కట్నం కావాలి, చక్కగా లైఫ్ సెట్ అయిపోవాలి అంతే ఒక్కసారిగా. ఓకే, ఇప్పుడు అమ్మాని కూతురు అయితే రాదు, లేకపోతే ఇంకెవరి కూతురు మనకు రాదు. ఉన్నది ఏమంటే మంచిగా ఉందా, వచ్చిందా, సెట్ అయ్యామా అంతే. విజయ్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి 100 కోట్ల ప్రాపర్టీ తీసుకోరండి. తెస్తే ఇంకే తోట కొబ్బరి తోట, చేపల చెరువు, అంతే. ఇవన్నీ తీసుకు అయ్యేమో అసలు 10 acres ల్యాండ్ ఇస్తే చాలు, అంతే చాలు. రిసార్ట్లో కట్టుకొని ఉంటావా హాయిగా? మొత్తం నాకు ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ. చదివింది కూడా అగ్రికల్చర్ బీటెక్ చేసా. తర్వాత ఐటీలోకి మంచి ఫామ్ ఉందని చెప్తే దీంట్లోకి వచ్చా. ఇప్పుడు హ్యాపీయా జాబ్? కొంతమంది సాటిస్ఫై ఉండదు జాబ్ సాటిస్ఫాక్షన్. అట్లే మీకు సాటిస్ఫై అంటే మీరు అక్కడ అడ్జస్ట్ అయిపోతారా, లేకుంటే అడ్జస్ట్ అవ్వం, చేసేది ఏదైనా 100% ఇచ్చేస్తాను. ఒకటి అనుకొని గోల్ పెట్టుకోవాలి ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను ఆ జాబ్ చేయాలి, ఈ జాబ్ చేయాలని. ఇక అగ్రికల్చర్ చదువుకున్నాం, అక్కడ చదివినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఏ పని చేసినా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంతే. చేసి చూసుకుంటే అంతా సెట్ అవుతుంది. ప్రెషర్ ఫీల్ అయితే ప్రెషర్ అది జీవితాంతం. ప్రెషర్ ఫీల్ కాదు మీరు, రిలాక్స్. విజయ్ అంటే కూల్ పర్సన్ అంతేనా? ఆల్మోస్ట్. కోపం వస్తుందా మీకు? వస్తుందిగా, ఎందుకు రాదు? ఎవరి మీద తీస్తారు ఫ్రస్ట్రేషన్? అంటే ఎవరి మీద వస్తే ఆడి మీద చూపిస్తాం. ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు వస్తుంది బ్రో? ఏమి ఇరిటేట్ చేస్తే వస్తుంది మీకు కోపం? అట్లేం లే, ఇప్పుడు మనం ఏమైనా చేస్తున్నాం, ఎదుటోడు యాటిట్యూడ్ చూపిస్తే వచ్చేస్తుంది కదా. యాటిట్యూడ్ నచ్చదు. ఎదుటోడు ఎట్లా సేమ్ మిర్రర్ లెక్క ఉండాలి, అప్పుడు ఎదుటోడు ఆగుతాడు. ఓకే, కానీ మీరు వీడియోస్లో చూస్తే కొంచెం యాటిట్యూడ్గా కనిపిస్తారు. ఉంటుంది అంటే యాటిట్యూడ్ అంటే అందరూ చాలా మంది, నేను కూడా విన్నా, కామెంట్స్ కూడా చూసాను. ఎందుకంటారో నాకు తెలియదు. ఫేస్లో ఉంటుంది కొంచెం, కానీ అంత యాటిట్యూడ్
భయమా? చూస్తే నార్మల్ అనిపిస్తే అమ్మాయి యాటిట్యూడ్ ఉన్నట్టేమో అని. టన్నులు ఉందా? టన్నుల కన్నా తక్కువ ఉందా? అంత లేదు బ్రో, నార్మల్గా ఏదైనా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంచుతాం. ఓకే. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే ఇంకా తప్పదు కదా, అది నేను కదా ఎవడైనా రియాక్ట్ అవుతాడు. చిన్నపిల్లలే రియాక్ట్ అవుతున్నారు, మనం అవ్వకపోతే ఇంకేం. సూపర్, రియాక్ట్ కావాలి దేనికైనా. ఫ్రెండ్స్తో నుంచి ఎలా ఉంటుంది ఆఫీస్లో చిట్ చాట్, లంచ్ అదంతా డిస్కస్? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఆ టైంలో కూడా చేస్తుంటారు మీరు రీల్స్? ఆ టైంలో చేసుకునేమేమంటే మెయిన్ థింగ్ ఎదుటి సాటిస్ఫై చేయడం ఇష్టం నాకు. ఓకే. వాళ్ళకి అంటే వాళ్ళ వీడియోస్ కూడా తీసి వాళ్ళకి స్లో మోషన్ చేసి కొంచెం, కొంతమంది ఉంటారు కదా ఇంట్రోవర్ట్స్, బయటికి రారు. సో నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు నేనే వీడియో తీసి ఇలా ఇదిరా బాబు అని చెప్పి చూపిస్తే అప్పుడు నెక్స్ట్ ఒక రీల్ చేశాడు నాతో, అంతే. అచ్చా. మీతో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగిన? రీల్స్ తీసి చాలా ఫన్నీ జరుగుతుంది మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ రూమ్లో కానీ, అలాంటి ఇన్సిడెంట్స్? అట్లానా? ఇప్పుడు మీరు ఉన్న హైటెక్ సిటీలో చేస్తుంటారు, మనం వీడియో చూస్తుంటే ఎవడో ఒకటి ముందర చెల్లిపోవడం కానీ, వెనక చెల్లిపోవడం కానీ, అలాగా వస్తాయి. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎవడన్నా అడ్డొస్తే చెప్పేస్తా, ఏం కళ్ళు కనిపించట్లే వీడియో తీసుకునేదని. చూసి కూడా వస్తారు కదా కొంతమంది, ముసలోళ్ళు వస్తారు పాపం, వాళ్ళకి తెలియదు. ఓకే, ఇంకెవడన్నా చూసి కూడా కావాలని వస్తే మాత్రం ఆపెడిగేస్తా, అంతే. అప్పుడు చూడాలి మీ ఫేస్ అసలు. అప్పుడు వస్తుంది కోపం, వీడియో తీసినప్పుడు డిస్టర్బ్ చేస్తే వస్తుంది. కానీ ఇంత గ్లామర్ ఉంది, ఇంత హ్యాండ్సమ్ ఉంది, మూవీస్లో ఎందుకు మీరు వదులుకుంటున్నారు? నేను జస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. ఎంత పెంచి ఆఫర్ ఇచ్చినా కూడా బోరు. మూవీ ఇప్పుడు మూవీస్ చేస్తాం బ్రో, అందరికి కలిసి రావు అవే. ఒక్కొక్కడికి కలిసి వస్తుంది, ఒక్కొక్కటి కలిసి రాదు. ఏదైనా ట్రెండింగ్ అంతే. ఇప్పుడు హీరోయిన్లు ఉన్నారు, ఈరోజు ఒక ఆమె ట్రెండ్ అయితే చివరికి ఆమె వెళ్ళి ఇంట్లో కూర్చోవడం. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు మళ్ళీ ఫామ్లోకి వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళే సినిమాల్లోకి ఇంకొకటి వస్తాడు, నేను మూలలో కూర్చోవాలి కదా, అప్పుడు మరి ఇది జనరేట్ అవ్వదు. సో పట్టించుకోను. ఓకే. చాలా మంది లైఫ్లో స్ట్రగుల్ అయ్యాలంటారు, కొంచెం లాస్ అయ్యాలంటారు, వాళ్ళకి ఏమంటారు యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మీరు చూస్తున్న సమాజాన్ని బట్టి? స్ట్రగులింగ్ అవుతుంటారు అంటారు. నేను ఎంత చేసినా కూడా నేను గోల్ని అచీవ్ చేయలేకపోతా అంటుంటారు. అది ఎవరు చేసుకున్నా దానికి కాలే బాధ్యులు బ్రో. మెయిన్ థింగ్ నువ్వేం చేసినా 100% ఇవ్వాలంతే. ఇచ్చినప్పుడు పక్కా సక్సెస్ అవుతుంది. అందులో కనుక కొంచెం ఏమాత్రం పక్కకు పోయినా వేస్ట్. అనుకున్న దాని మీద వెళ్ళాలంటే అంతే. ఓకే. స్ట్రగుల్స్ ఏముండవు ఎవరికి లైఫ్లో, కొని తెచ్చుకుంటాం అంతే. అవునా? ఉన్నదానికి పర్ఫెక్ట్ టైం ఇస్తే నువ్వు చేయాలనుకున్న దానికి బాగుంటుంది. దానికి తగ్గ రెమెడీ తీసుకో, అంత ఏమన్నా ప్రెషర్ ఫీల్ అయితే అంతే. టైం మేనేజ్మెంట్ మెయిన్ థింగ్. ఓకే. మీ స్కూల్ లైఫ్లో ఎప్పుడైనా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఏంటిది? టీచర్స్తో కానీ మీ ఫ్రెండ్స్? స్కూల్ లైఫ్లో చాలా జరిగినాయి. కామెడీ చేసేవారా లేకుంటే అప్పుడు కూడా? బాగా అల్లరి ఎక్కువ చేసి టీచర్స్తో బాగా దెబ్బలు తినవారా? కొట్టాలని టీచర్ కూడా ఆగిపోయాడు పక్క. అది వాళ్ళు కొట్టే టైంకి ఫేస్లో రియాక్షన్ మారిపోయేది, కొట్టేవాళ్ళు కూడా కాదు. ఒక ఆమె ఉండేది, చాలా మంచి ఆమె. మేము ఇక్కడ బెంచ్ మీద కూర్చుంటాం, అక్కడ నిద్రపోతూ ఉండేది. ఇక్కడి నుంచి క్యాప్స్ ఇసిరేయటం ఇట్లాంటివి చేసేవాళ్ళం టీచర్ మీద. ఓకే. కానీ ఆమె చివరికి బాగా చూసుకుంది మమ్మల్ని. ఏ క్లాస్లో? అది 6th. అచ్చా. అది బాగా గుర్తు. టీచర్ పడుకునేది, మీరు లేపేది లేండి, టీచర్ పాఠాలు చెప్పేసి లేపుతాం. ఏమన్నా లేదా బుక్ ఇట్లా కింద పడేస్తాం, ఆ సౌండ్కి లేస్తుంది. మనం ఇప్పుడు పెద్దగా ఏం కదా, అంటే చిన్నపిల్లల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళు చూస్తుంటారు కదా, మనం ఆ లైఫే బాగుండేరా అనిపిస్తుంది? అట్లేంలే, ప్రతి స్టేజ్ని ఎంజాయ్ చేయాలి. ఏదో నేను 10th అప్పుడు స్కూల్ లైఫే బాగుండేది, అప్పుడు కాలేజ్ లైఫే బాగుండేది అనుకుంటే అక్కడ ఆగిపోతాం. ప్రతి స్టేజ్లో ప్రతి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అన్నీ ఫేస్ చేసుకుంటూ పోతా బాగుండిద్ది. ప్రతి స్టేజ్ బాగుండేది బ్రో లైఫ్. ప్రతి స్టేజ్ బాగుండేది. మీకు ఇప్పటివరకు ఉన్న స్టేజ్లో ఏ లైఫ్ బాగుంది? నాకా స్కూలింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెరా? అన్నిటికీ టేస్ట్ చేసుకుంటూ వచ్చారు, ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. ఏ లైఫ్కి? అంతే.